ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, పేదరికంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే అంతంత మాత్రంగా కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ, దీనికి తోడు దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదం, భారత్తో గిల్లి కజ్జాలు, ఖరీదైన ఆయుధ పోటీ కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో పాటు వాణిజ్య బంధాన్ని కూడా తెంచుకుంది. ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిన వేళ భారత్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మింగమెత్తుకులేదు మీసాలకు సంపెంగ నూనె. పాకిస్తాన్ ఆర్భాటం చూస్తుంటే ఇదే నానుడి గుర్తుకు వస్తోంది. తిండి లేకపోతే గడ్డి తినైనా బతుకుతాం, అవసరమైతే ఆకలితో మాడుతాం, కానీ అణ్వాయుధాలు మాత్రం తయారు చేసి తీరుతాం అని నాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రకటించారు. ఆనాడు ఆయన అన్నట్లే జరిగింది. పాకిస్తాన్ ఇవాళ అణ్వాయుధాలు సమకూర్చుకుంది, కానీ అక్కడి ప్రజల్లో చాలా మందికి కూడు గుడ్డ నీడ లేదు. అక్కడి పాలకుల తప్పిదాల కారణంగా దివాళా అంచుకు చేరింది పాకిస్తాన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి చైనా పుణ్యమాని కొద్దిగా నెట్టుకొస్తోంది. ఇలాంటి దారుణమైన ఆర్థిక పరిస్థితులు పాకిస్తాన్ సతమతమవుతుండగా పొరుగు దేశం భారత్లో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఇరు దేశాల సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ దాడిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టిగా స్పందించారు. ఈ దౌత్యపరమైన ఉద్రిక్తత కూడా పాకిస్తాన్ ఆర్థిక కష్టాలను మరింత పెంచింది. ఒకవైపు అంతర్గత ఆర్థిక సంక్షోభం, మరోవైపు బాహ్య ఒత్తిళ్లతో పాకిస్తాన్ నాయకత్వం సతమతమవుతోంది. దాదాపు 50 ఏళ్ల కిందట పాకిస్తాన్ దక్షిణాసియాలో ధనిక దేశం. ఇవాళ దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటి. పాకిస్తాన్ ఏర్పడ్డ కొత్తలో మంచి ఆర్థిక వృద్ధిని కనబరిచింది. ముఖ్యంగా 1960, 1970లలో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. బలమైన ఆర్థిక నిర్వహణ, భారీగా విదేశీ సాయం, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై దృష్టి వంటి అంశాలు బాగా కలిసొచ్చాయి. కాలక్రమంలో దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదం, భారత్తో గిల్లి కజ్జాలు, ఖరీదైన ఆయుధ పోటీ వంటివి ఈ దుస్థితికి దారితీశాయి. కరోనా మహమ్మారితో కుదేలైన పాక్ ఆ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టడంతో మొదలైన రాజకీయ సంక్షోభం, బలూచిస్తాన్లో వేర్పాటువాదానికి తోడు ఆర్థిక సవాళ్లు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కారణంగా ఆర్థిక చర్యల కార్యదళం 5 ఏళ్లుగా ఆ దేశాన్ని గ్రే లిస్టులో పెట్టింది. దీంతో రుణాలు దొరకడం కష్టమైపోయింది. జీడీపీలో 70% ఆ దేశ అప్పులు చేరాయి. ఆదాయంలో 40 నుంచి 50% వడ్డీల చెల్లింపులకే సరిపోతోంది. దివాళా ముప్పు నుంచి రక్షించాలంటూ పాక్ ఐఎంఎఫ్ను ఆశ్రయించింది. ఐఎంఎఫ్ ఇచ్చిన $300 కోట్ల స్వల్పకాల ఆర్థిక ప్యాకేజీతో పాక్ గట్టెక్కింది. సౌదీ అరేబియా, యుఏఈ, చైనా కూడా $100 కోట్ల రుణాలను అందించాయి. గత నెలలో $130 కోట్ల సాయం కోసం ఐఎంఎఫ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొత్తం $700 కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అందిస్తోంది. ఇందుకోసం పాకిస్తాన్ అనేక షరతులకు తలొగ్గింది. 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టింది. ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2023లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 38.5% చేరింది. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిపోయింది. విదేశీ మారక నిల్వలు భారీగా $370 కోట్ల పడిపోయాయి. అత్యంత ముఖ్యమైన కొన్ని వస్తువులను కొద్ది వారాల పాటు దిగుమతి చేసుకోవటానికి మాత్రమే అవి అక్కడికొస్తాయి. విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆకాశానంటుతున్న ఆహార ధరలతో కోట్లాది మంది ప్రజలు బతుకు భారమై నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోయింది. ఆహార భద్రత లేక 1 కోటి మందికి పైగా పాకిస్తానీయులు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. పాకిస్తాన్ ఆర్థిక భవిష్యత్తు చాలా నిరాశాజనకంగా కనిపిస్తోంది. పాకిస్తాన్లో నిత్యావసర ధరలు చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఆర్థిక సంక్షోభం నిత్యావసర సేవల్ని కూడా దెబ్బతీసింది. సగటు ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది. బ్రెడ్, బంగాళదుంపలు, టమాటోలు, పండ్లు వంటి ప్రాథమిక ఆహార వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
దీంతో చాలా కుటుంబాలు కనీసం 2 పూటల భోజనం కూడా భరించలేని అస్థిరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డాయి. చికెన్ ధర కిలోకు ఏకంగా 800కు చేరింది. బియ్యం దాదాపు కిలోకు 340కి, గుడ్లు డజన్ 332కి, పాలు లీటర్కు 224కు పెరిగాయి. ఈ ధరల పెరుగుదల సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఆకలి చావులతో అలమటించే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. టీ పొడిని దిగుమతి చేసుకోవటానికి అప్పు చేయాల్సి వస్తోందని, అందువల్ల టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయానా పాక్ ప్రణాళికా శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ కోరటాన్ని బట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. సింధు నది జలాలను నిలిపివేయాలనే భారత్ నిర్ణయంతో పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలు జల సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది. ఆ దేశ వ్యవసాయ రంగం విలవిల్లాడబోతోంది. మరోవైపు ఓ ఎడారిని సస్యశ్యామలం చేద్దామని మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలు తప్పింది. 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్లు చోలిస్తాన్ ఎడారిలో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుని ఆర్భాటంగా ప్రారంభించారు. సింధు ప్రవాహ నీటిని ఎడారిలోకి మళ్లించేలా 6 కాలువలు నిర్మించాలన్నది లక్ష్యం. దీంతో దాదాపు 12 లక్షల ఎకరాల భూమిని అందుబాటులోకి తీసుకురావాలని ఆశించారు. ఈ ప్రాజెక్టును ప్రకటించగానే సింధ్ రాష్ట్రంలో అలజడి రేగింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం సింధ్లో 82 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తుండగా ఇంకా 1.8 కోట్ల ఎకరాలకు నీరు సరిపోవటం లేదు. అదే పంజాబ్లో 3 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇక చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు వస్తే సింధ్ గొంతు ఎండటం ఖాయం. దీనివల్ల మరో 1.2 కోట్ల ఎకరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. పాక్ పంజాబ్లో మాత్రం 12 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయి. ఈ పరిస్థితుల్లో భారత్ సింధు నీరు ఇవ్వకపోతే గ్రీన్ పాకిస్తాన్ ప్రాజెక్టు కలగానే మిగిలిపోనుంది. పాకిస్తాన్తో ఉన్న వాణిజ్య సంబంధాలను భారత్ రద్దు చేసింది. దీంతో పాక్ దిగుమతి చేసుకునే ఫామా, చక్కెర, ఇతర ఫుడ్ సంబంధిత వస్తువులు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాక్కు రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య ఆంక్షల వల్ల మరింత దిగజారే పరిస్థితి నెలకొంది. ద్రవ్యోల్బణం 25% చేరింది. దీంతో పాకిస్తాన్ ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత ఖరీదైన దేశంగా నిలిచింది. ఇది ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుందో చెప్పకనే చెప్తోంది. తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆహార భద్రత లేమి, ఆహార పతనంతో పాకిస్తాన్ సతమతమవుతున్న తరుణంలో భారత్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల ప్రభావం ఈ సంక్షోభాన్ని మరింత లోతుకు నెడుతున్నాయి. పాకిస్తాన్ ముందున్న సవాళ్లు చాలా పెద్దవి. మరింత అస్థిరతను నివారించాలంటే పాకిస్తాన్ నాయకత్వం అంతర్గత ఆర్థిక సమస్యలను, బాహ్య సంబంధాల ఉద్రిక్తతలను రెండింటినీ ఏకకాలంలో పరిష్కరించుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో భారత్తో కొద్ది రోజుల్లో యుద్ధం జరిగినా సరే పాక్ ఆర్థిక వ్యవస్థ నిండా మునగటం ఖాయమని చెప్తున్నారు ఆర్థికవేత్తలు. తాజాగా భారత్తో వాణిజ్య బంధాన్ని తెంచుకున్న పాకిస్తాన్కు ఔషధాల పరంగా ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఔషధ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. తాజాగా ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని సంబంధిత విభాగాలకు పాక్ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రస్తుతం భారత్ నుంచి పాకిస్తాన్ 30 నుంచి 40% ఔషధ ముడి సరుకు, ఔషధంలో వాడే పదార్థాలు, చికిత్స ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఔషధ రంగంపై నిషేధం ప్రభావం గురించి అధికారిక నోటిఫికేషన్ లేనప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయని పాకిస్తాన్ ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. చైనా, రష్యా, ఐరోపా దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు అక్కడి అధికారులు. ఔషధాల ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్తాన్లో బ్లాక్ మార్కెట్ దందా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. దీనిపై తగు చర్యలు తీసుకునేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వం పాకిస్తాన్కు మరో షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన యూట్యూబ్ ఛానళ్లపై ఉక్కుపాదం మోపింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న 16 యూట్యూబ్ ఛానళ్లపై భారత్లో నిషేధం విధించారు. వాటిలో మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఛానల్ కూడా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ ట్విట్టర్, సినిమాలపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఉగ్రవాదుల్ని మిలిటెంట్లుగా అభివర్ణించిన బీబీసీ ఛానల్స్ కి సైతం భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది.
జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఛానళ్లను తెరవగానే కంటెంట్ అందుబాటులో లేదు. భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాల్ని ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబ్ ఛానళ్లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయ్యద్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి కుటుంబంతో పాటు ఆయన దేశం విడిచి పారిపోయారని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. మునీర్ పాక్లోనే ఉన్నారని, రావుల్పిండి బంకర్లో తలదాచుకున్నారని మరికొందరు అంటున్నారు. మునీర్కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పాక్కు కశ్మీర్ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు, ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తర్వాత 2 రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్ర స్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడినవుతానని మునీర్ భయపడ్డారు. మరోవైపు పాక్ సైన్యంలోని జనరల్స్, ఉన్నతాధికారులు తమ కుటుంబాల్ని ఉన్నపలంగా దేశం దాటిస్తున్నట్టు చెప్తున్నారు.